అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారు అనేసరికి అమ్మా, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4, తర్వాత అదేవిధంగా పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. అయితే వీళ్ళకి గోచారీత్యా తీసుకుంటే ముట్టుకుంటే అంటుకుంటాయి అన్నట్టుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడు శని నడుస్తోంది. ఈ ఏలినాడు శని ద్వితీయంలో ఉన్నాడనమాట ఈ రాశి వాళ్ళకి. దీనివల్ల ఏంటి, ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, అనవసర ధన వ్యయం, ఇటువంటి ప్రధానమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మాట్లాడితే ఒక ఇబ్బంది, మాట్లాడకపోతే ఒక ఇబ్బంది అన్నట్టు ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇక జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. అంత భయంకరంగా ఉంది చెప్పాలంటే. అటు మానసికంగానూ కృంగిపోతారు, శారీరకంగా కూడా అనేక రకాలైనటువంటి రుగ్మతలకు గురైపోతారు. ఇక్కడ కొత్త కొత్త వ్యాధులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. ఇక తుమ్మితే కూడా తుమ్ము కూడా ఇంకో రకమైన రోగంలా అని చెప్పేస్తారు. అంత భయంకరంగా ఉంది. అలాగే లోపల ఉన్న రోగాలు, దీర్ఘకాలిక రోగాలు కూడా బయటపడతాయి. ఇక అకారణ విరోధాలు ప్రధానంగా. ఇక ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. ఇక రామ అంటే కూడా భూతమాట అన్నట్టు చెప్తారు చూసారా, ఆ విధమైన దుస్థితి వీళ్ళకు ఉంది. చేత చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ఆర్థికంగా కూడా ఎట్లా ఉంటుందంటే, బంగారాన్ని పట్టుకుంటే మట్టి అయిపోతుంది, వజ్రాలు ముట్టుకుంటే రాళ్ళు అయిపోతాయి. అలా ఉంది వాతావరణం. ఇక తర్వాత అదేవిధంగా మరపు, అక్కర్లేనివన్నీ గుర్తుంటాయి, కావాల్సినవన్నీ మర్చిపోతారు. అలాంటి పరిస్థితి. ఇక తర్వాత అదేవిధంగా డబ్బు మనకు రావాల్సింది రాదు, ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం పీక మీద కావాలి తొక్కి మరీ వసూలు చేస్తారు. ఆ విధంగా డబ్బు విషయంలో ఉంటుంది. సరైన సమయానికి సరైన రీతిలో స్పందించలేని పరిస్థితి. ఈ సమయంలో ఈ విధంగా స్పందిస్తే మనకు ఫలితం వస్తుంది అనుకుంటే, ఆ సమయం అయిపోయిన తర్వాత స్పందించడం ఉంటుంది, డిలే, దానివల్ల నష్టం. ఇక డబ్బు విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే, అసలు తెచ్చినవాడు ఇబ్బంది పెడతాడు, అలాగే మనం ఇచ్చిన చోట రాదు, తెచ్చినవాడు ఇబ్బంది. ఇక కొత్త అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి. పాత రుణాలు వదిలేసేయండి, కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆ కొత్త రుణాలు కూడా చాలా భయంకరంగా కష్టపడితే అప్పు దొరుకుతుంది. ఇక రాజకీయ నాయకులు అయితే ఇక అపకీర్తి పాలే, ఇక వాళ్ళ వేస్ట్. అసలు ప్రజల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త ఇంట్లో కూర్చొని చక్కగా టీవీలో న్యూస్ ఛానల్స్ చూసుకోవడం బెటర్. అట్లా ఉంది పరిస్థితి. బయటికి వెళితే మాత్రం ఇంకా అపకీర్తి పాలైపోతారు. ఇక పదవుల మాట దేవుడు ఎరుగు, ఆ ఉన్న గౌరవం కూడా పోగొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. ఇక వ్యాపారస్తుల పరిస్థితి కూడా అంతే భయంకరంగా. అప్పుడు అందరూ పట్టుకుపోతారు, రావు. ఆ విధంగా నష్టం అయిపోతుంటుంది. ఇప్పుడు రొటేషన్ అయిపోవాలి కదమ్మా, మనం అరువు ఇవ్వాలి, వాళ్ళు తీర్చాలి, మళ్ళీ మనం తెచ్చుకోవాలి, మనం అరువు తెచ్చిన దగ్గర ఇవ్వాలి, ఇలా రకరకాలు ఉంటాయి. ఆ విధంగా క్రయ విక్రయాలు రెండిట్లోనూ కూడా ఇబ్బంది. 2 పంటలు నష్టం వ్యవసాయదారుడికి, 2 పంటలు కూడా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇక తర్వాత అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా డిలేస్ అయిపోయింది, ఇక తాంబూలాలు పుచ్చేసుకుంటాం అంటే బ్రేక్ అయిపోతుంది. ఇక తర్వాత అదేవిధంగా దంపతుల మధ్య కూడా ఎప్పుడు మనస్పర్ధలే.
ఇప్పుడు కాసేపు నవ్వుకున్నామంటే ఒక 5 నిమిషాలు నవ్వుకుంటే 5 రోజులు ఏడవాల్సిందే. అలాంటి పరిస్థితి కనబడుతుంది. అంచేత ఈ కుంభరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గోచార దోషాలు ఆ విధంగా ఉన్నాయి. అంచేత వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఇక ప్రతిరోజు కూడా దశమహావిద్య మహామంత్రాలు అన్నీ జపం చేసుకోవడం మంచిది. ప్రత్యేకంగా కాళీ మంత్రం అధికంగా జపం చేసుకోవాలి. అదేవిధంగా ప్రత్యంగిరాదేవి మహామంత్రం విశేషంగా జపం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఉపశమనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖలో చెప్పడం ప్రతి నెల కూడా ముక్కామల మహాక్షేత్రం సందర్శించడం మంచిది. అలా అవకాశం లేనివాడు మాత్రం తూచా తప్పకుండా జపాలు మాత్రం మానకూడదు. అంటే నెలలలో రమ్మంటారంటే ఎంత తీక్షణంగా ఉంది పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇక దశమహావిద్య అమ్మవారే శరణ్యం అని చెప్పి 10 మంది అమ్మవార్ల పాదాల మీద పడిపోవడమే. ఇక అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమో తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి అని చెప్పేసి ప్రత్యేకంగా దశమహావిద్యలో మానస. ఇక వదలకూడదు, అప్పుడే మనం బయటపడగలుగుతాము. ఈ తర్వాత అదేవిధంగా సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండడమే మంచిది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు ఇవేవి చేయకుండా ఉండడం మంచిది. అయితే ఇంకో విశేషం చెప్తాను చూడండి. మనం చేయకుండా మంచిదని చెప్పి వింటాం, అవే చేస్తాం. శని ఇంక చేసేటువంటి ఇంకో పని ఏంటంటేనమ్మా, సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనిపించేస్తాడు. తుప్పట్టు కొంటాం మనం, అవి ఎదుగు పనికి రాకుండా పడి ఉంటాయి. ఇనం ముక్కలకి డబ్బు వృధా అయిపోతుంది ఏమండి. తర్వాత అలాగే కన్స్ట్రక్షన్కి డబ్బు ఖర్చు పెట్టేస్తాం. యథార్థంగా చెప్పాలంటే ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఇల్లు కట్టుకోవడం మంచిది. కట్టుకోవడం మంచిది. ఎందుకు అంటే ఇంట్లో ఐరన్ వాడతాము, కంకర వాడతాము, సిమెంట్ వాడతాము, మట్టి వాడతాము, శ్రామికులు వాడతాము, అప్పు చేస్తాము, అందరి చేత తిట్లు తింటాము, డబ్బులు ఇవ్వలేక. ఈ షెల్లో ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఇల్లు కట్టడం ద్వారా పోతాయి. అందుచేత ఇల్లు కట్టడం అనేది అన్ని విధాలుగానే మంచిది. ఇంకా సులభమైనటువంటి పని అంటే వాకింగ్. రోజు ఎంతసేపు తిరగలిగితే సైకిల్, స్కూటర్ పక్కన పడేసి శుభ్రంగా కాలినడకని తిరుగుతూ కూర్చుంటే శని ప్రభావం ఉండదు. అందుచేత ప్రధానంగా ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా దక్షిణ కాళికాదేవిని ఆరాధించాలి. అందుచేత ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుచేత ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారు బహు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు చెప్పిన దేవత ఆరాధన చేసుకుంటే సంతోషంగా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.